గవర్నమెంట్ ఉందంటుంది, ఇక్కడ పెట్రోల్ అన్ని బంద్ చేస్తున్నాయి, రేటు పెంచేదానికి కొంచెం బ్లాక్ మెయిల్ చేస్తున్నాయి అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు చాలా మంది కూడా పెట్రోల్ ఎక్కడ అయిపోతుంది అని చెప్పేసి ఫుల్ ట్యాంక్స్ చేసుకోవడం వల్ల ఇలాంటి పానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవుతుంది అని అంటున్నారు. నిజమే అంటారా? పుకారు అది. గవర్నమెంట్ దాన్ని సాల్వ్ చేయాలి. ఒక పక్క చెప్తా ఉంది గవర్నమెంట్ కూడా ఆయిల్ వస్తుంది అంటుంది, ఎందుకు ఇట్లా పబ్లిక్ ఎగబడుతున్నారు? అంటే మరి పబ్లిక్ ది తప్ప అంటారా, గవర్నమెంట్ ది తప్ప అంటారా? మీరే పబ్లిసిటీ చేస్తున్నారు అందరినీ. అవునే కదా, టీవీ వాళ్ళు చూపించిందే చూపించి పబ్లిసిటీ చేస్తాం కాబట్టి ఎగబడతారు జనం. అంటే మోడీ గారు ఆల్రెడీ ఉంది అని అంటున్నారు కదా, మరి ఉన్న క్రూడాలుగా కనిపిస్తుంది కదా, బ్యాగులు వస్తున్నాయి, ఎందుకు పబ్లిక్ అంత అజ్ఞానంతో ఉన్నారు? తర్వాత ఇప్పుడు సంగతి జరగాలి కదా. ఇప్పుడు లైన్ లో ఇంత మంది ఉన్నారు, అంత మందిలో మీరు కూడా ఉన్నారు కదా, మరి మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నాకు లేదు, నేను ఈ రోజు వచ్చే ఊరు నుంచి బండి లేదు, అందుకని. చాలా మంది కూడా దానికోసమే వస్తున్నారు కదా. అవును మేడం, ఎదరలేదు కావాలిగా. ఒక పూట తినకపోతే అడగరు, డ్యూటీ రాకపోతే అడగతారు, ఎందుకు రాలేదురా అంటారు. ఇప్పటికే చాలా హాస్టల్స్ కానీ హోటల్స్ కానీ చాలా వరకు క్లోజ్ అయిపోయాయి కదా, ఎల్పిజి వల్ల కానీ ఇలాంటి ట్రావెలింగ్ సిచ్యువేషన్స్ కదా. మళ్ళీ ఫ్యూచర్ లో మనకి కరోనా లాంటి సిచ్యువేషన్ ఎదురవుతుంది, రెడీగా ఉండండి అని స్వయంగా నరేంద్ర మోదీ చెప్తున్నారు. మరి దాని మీద మీ అభిప్రాయం? కాదు, అటువంటి రాదండి అలా.